మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇదేంట్రా? వీడి దొరికి హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, ఇంతలా కొట్టారా? ఏంట్రా ఇది? నాకు కొట్టడం అంటే ఇష్టం ఉండదని తెలుసు కదరా మీకు, ఇంత ఇదిగా కొట్టారేంట్రా? నేను చేతులకు పని చెప్పను, ఓన్లీ గన్నుకే. నాకే పాపం తెలియదు సార్, నేను ఈ హత్యలు చేయలేదు. బలవంతంగా నన్ను హంతకుని చేయకండి సార్, నా మాట నమ్మండి, నన్ను వదిలేయండి సార్. నాకు చాలా భయంగా ఉంది, నేను మా ఊరు వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్. రేయ్, భలే కథ చెప్తున్నావురా. నాకు వినే ఓపిక లేదు, కానీ ఒప్పేసుకో. అరే, ఇలాంటి మర్డర్స్ నేను లైఫ్లో ఇప్పటివరకు చూడలేదురా. అసలు వీని టెక్నిక్ ఏంట్రా? ఎవడైనా చంపితే గన్తోనో కత్తితోనో చంపుతాడు, నువ్వేంట్రా? చెప్పరా. నన్ను నమ్మండి సార్, నమ్మండి. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు సార్. ఏం చేసి నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసిన నా మామయ్యని, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కాబోయే భార్య స్వాతిని నేనెందుకు చంపుకుంటాను సార్? అబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నాడు వీడు, ఏం నటిస్తున్నాడు వీడు! నటన అద్భుతం, అమోఘం, ఈ శైలి అమోఘం. కానీ నువ్వే చంపావనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. అయితే నీకొక ఛాన్స్ ఇస్తున్నాను. రాయ్, టైం ఎంత? 5 అయింది సార్. సరిగ్గా విను, ఇప్పుడు టైం 5 అయింది. రేపు మార్నింగ్ 10 గంటలకు వస్తా. ఈ నైట్ అంతా బాగా ఆలోచించో. రేపు నేను వచ్చేసరికి, సార్, ఈ మర్డర్ నేనే చేశాను, నన్ను రక్షించండి, రక్షించండి అనే మాటలు నీ నోటి నుండి నా చెవులతో నేనే వినాలి. అయితే హ్యావ్ ఎ నైస్ డే మై బాయ్, బీ కేర్ఫుల్. చూడు ఇన్స్పెక్టర్, వాడిని జాగ్రత్తగా చూసుకో. వాడెక్కడికి పోతాడు సార్? నా అండర్లో ఉండగా వాడిని ఈగ కూడా తాకదు. ఏమైనా తోక జాడిస్తే తొక్కి పట్టి నార తీస్తా. మా వాళ్ళు తీసించాలే, వాడికి ఏమైనా పెట్టండి. రేయ్, వాడిని జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పుడే వస్తా. రేయ్, తినరా. నువ్వు తినిపిస్తావా? నన్నే భయపెడతావురా? దయ్యాలతో వేట, నందుతో ఆట చాలా ప్రమాదకరమైంది. కమ్.
రై ఫస్ట్ మర్డర్ ఇక్కడ జరిగింది. 1 2 3 4. ఒరేయ్ శ్రీరామ్ కూడా కనిపించట్లేదురా. అమ్మో ఓయ్ ఇట్రా. హాయ్. ఇంట్లో ఎవరుండేవారు? అది ఈ ఇంట్లో దయ్యాలు ఉంటాయంటారు సార్. భయపడకండి. ఇంట్లో ఎవరుండేవారు? ఎవరు లేరు సార్. చెప్పండి ఎవరుండేవారు? దీంట్లో పనిచేసి ఆయన కోటిపల్లిలో ఉంటాడు. కోటిపల్లి? ఎవరు మీరు? మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రాజ్మహల్ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మీరే. ఇప్పుడు ఆ రాజ్మహల్లో ఎవరు ఉండట్లేదే. అయితే మీకు లేటెస్ట్ న్యూస్ తెలియదు అనుకుంటా. చెప్తా వినండి. ఆ రాజ్మహల్కి సంబంధించిన వ్యక్తి భూపత్ వర్మ అతని కూతురు స్వాతిని అతని మేనల్డ్ సూర్య చంపేశాడు. దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ కుటుంబీకులంతా చనిపోయిన తర్వాత నేను ఆ రాజ్మహల్ వైపు కన్నెత్తు కూడా చూడలేదు. కానీ ఆ రాజ్మహల్ మేనేజర్ సుబ్బారావు పిచ్చివాడై ఇప్పటికీ ఆ రాజ్మహల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అనుభవించు రాజా. గోపి, నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వాగో. ఎప్పుడు మీరేనా? ఈసారి నేను వెళ్తాను. వాడు పిచ్చోట్రా బాబు, ఖర్చేలా ఉన్నాడు. వెళ్ళిపోయిండే ఇడి సచ్చినోడు 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 వెళ్ళిపో. అమ్మ నా కంత్రిగా ఇడెందుకో పిచ్చోడు కాదనిపిస్తుందిరా. చాలా రక్షణ చేస్తున్నాడు. పదండి చూద్దాం. అనుభవించు రాజా, అనుభవించు రాజా.